వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడున్నాము అని. ఎస్, మేము నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉన్నాం. లోపల ఎలా ఉందో చూసేద్దాం రండి. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పార్కింగ్ గురించి ఫ్రెండ్స్. అసలు ఇంతకుముందు అయితే పార్కింగ్ ఉండేదే కాదు, వెహికల్స్ పెట్టడానికి చాలా ఇబ్బంది అయ్యేది బయట అక్కడ పార్కింగ్ లేక. కానీ ఇప్పుడు మంచిగా పార్కింగ్ ప్లేస్ అలౌట్ చేశారు. సో చాలా పెద్దగా ఉంది పార్కింగ్ కూడా, మంచిగా ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ అనుకుంటా అరౌండ్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయినామంటే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో కౌంటర్స్ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నోటీస్లో కూడా పెట్టారు. టైం వచ్చేసి 8:30 to 4:30 వరకు మాత్రమే, అంటే కరెక్ట్ 4:30కి క్లోజ్ అయిపోతుంది. సో ఇటు సైడ్ ఏమో కార్స్ అని వెళ్తున్నాయి కదా ఫ్రెండ్స్, అదే పార్కింగ్ అనమాట. సో మనకి ఎంటర్ అయినామంటే లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి. సో మేము వెళ్ళింది సాటర్డే అనమాట. సాటర్డే అంటే వీకెండే కదా, సో చాలామంది వచ్చారు. లైన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం మనకి క్లియర్గా ఇచ్చారు. వీకెండ్స్కి అయితే ఎంత, వీక్ డేస్కి అయితే ఎంత, చైల్డ్కి అయితే ఎంత, అడల్ట్కి అయితే ఎంత అని మొత్తం రాసి ఉంటుంది అనమాట. సో మాకు ఒక్క టికెట్ వచ్చేసి 75 రూపీస్ పడింది అనమాట. ఫైనలీ ఆ లైన్లో నించొని లాస్ట్కి టికెట్ సంపాదించాము. సో ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. లోపలికి వెళ్ళే ముందు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక స్టోర్ వస్తుంది. అక్కడ మీ బ్యాగ్స్ కానీ ఏమైనా మీ థింగ్స్ కానీ అక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో లైక్ మోస్ట్లీ ప్లాస్టిక్ అనేది అలౌ చేయట్లేదు వాళ్ళు, స్నాక్స్ కానీ ప్లాస్టిక్ కానీ. చూస్తున్నారు కదా, మాకు ఒక టికెట్ వచ్చేసి 75 రూపీస్ పడింది. ఎంట్రీలో మనకి తెలిసిందే కంపల్సరీ చెక్ చేస్తారు. సో మమ్మల్ని కూడా చెక్ చేసి లోపలికి పంపించారు. తర్వాత ఈ మిషన్లో నుంచి వెళ్ళి అక్కడ కార్డ్ అనేది ట్యాప్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. వాళ్ళే ఉంటారు అన్నీ చూసుకోవడానికి, పెద్ద టెన్షన్ పడని అవసరం లేదు. ఇట్లా ఎంటర్ అయినబట్టే వావ్ అనిపించే ఫీలింగ్ కలుగుతుంది మనకి నిజంగానే. చూస్తున్నారు కదా, అక్కడ సర్కిల్ మీద కొన్ని యానిమల్స్ బొమ్మలు అయితే వేశారు. ఎలిఫెంట్, మంకీ, డీర్. సూపర్ అంటే సూపర్ ఫీలింగ్ ఫ్రెండ్స్. అసలు చాలామంది దాని ముందు నించొని ఫొటోస్ కూడా దిగుతున్నారు. అసలు పెద్ద విషయం ఏంటంటే, అసలు ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే అసలు చాలా అంటే చాలా రష్ ఉంది. చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. సో మన జర్నీ స్టార్ట్ చేయాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఒక రౌండ్ మొత్తం వేసుకొని మళ్ళీ అక్కడికే వచ్చేస్తాం అనమాట. సో ఫస్ట్ లెఫ్ట్ వెళ్ళినమ్మటే మనకి ఫిష్ వరల్డ్ అనేది ఎదురవుతుంది. అంటే మొత్తం అన్ని ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అనమాట. అక్వేరియం, చిన్న సైజ్ అక్వేరియం అనుకోండి, అన్ని ఫిషెస్ కనిపిస్తుంటాయి. దానికి కూడా టికెట్ ఫ్రెండ్స్. ఒక్క టికెట్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది పర్ హెడ్. సో మేము వెళ్ళాలనుకున్నాము, కానీ అప్పటికే స్కూల్ పిల్లలందరూ లైన్లో నించొని లైన్గా లోపలికి వెళ్తున్నారు. సో ఎక్కువ రష్ ఉండడం వల్ల లాస్ట్లో చూద్దామని దాన్ని స్కిప్ చేసాము. లాస్ట్లో మాత్రం పక్కా అంటే పక్కా చూపిస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీళ్ళు చెట్లు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ పట్టడం కానీ, ఫ్రెష్ వాటర్ ఉంటున్నాయి అన్నమాట. అంటే వాటర్ ఒక్క దగ్గరే ఉండకుండా మొత్తం అంతా ట్రావెల్ అవుతుంది. సో ఆ చిన్న సైజ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట అక్వేరియం. అంటే మన మినీ అక్వేరియం, ఫిష్ అక్వేరియం. సో ఇలా లోపలికి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో లోటస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే పువ్వులు తెంపకూడదనమాట. అక్కడ చెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. టిక్ టాక్స్ చేసే వాళ్ళకి, ఫొటోస్ దిగే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అందరు చాలా అంటే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. మేము వెళ్ళినప్పుడు అయితే, ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు టికెట్స్ కౌంటర్ దగ్గర అయితే బాబోయ్ చాలా రష్ అనమాట. అసలు మేము ఒక 20 minutes అనుకుంటా లైన్లో నించుంది. సో లోపలికి వచ్చేసాము ఎలాగలా టికెట్ తీసుకొని. అక్కడక్కడ క్యాంటీన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఏమైనా తినాలనిపిస్తే కూడా తినచ్చు, అంటే మనీ పెట్టే తినాలనుకోండి. చూస్తున్నారు కదా, అదే అనమాట ట్రైన్. అంటే మొత్తం అంతా ఒక ట్రిప్ వేసుకొని వస్తుంది. మొత్తం పార్క్ని ఒక చుట్టేసి వస్తుంది అనమాట. కానీ ఎక్కడ ఆగదు దిగి చూడడానికి. ఈ ట్రైన్ ఎక్కాలన్నా కానీ మనం టికెట్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవైతే మినీ వ్యాన్స్ లెక్క అనమాట. ఇవైతే చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత అంటే పర్ హెడ్ 100 రూపీస్ అనుకుంటా. ఒకవేళ మీరే మొత్తము బుక్ చేసుకోవాలి అంటే మీ ఫ్యామిలీ వరకే అందులో వెళ్ళాలి అని అనుకుంటే వేరే కాస్ట్ సపరేట్గా ఉన్నాయి. సో కాస్ట్ అయితే కొంచెం హైగానే ఉంది. దానికంటే ట్రైన్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో ట్రైన్ లాస్ట్ ఎక్కుదామని ఫిక్స్ అయ్యి అసలు ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాం. ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లోనే ఒక పెద్ద తాంబేలు కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దది ఫ్రెండ్స్. అది కనీసం కదలను కూడా కదలలేకపోతుంది.
అక్కడ లోపల 2, 3 ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం తెలుసా అంత పెద్ద టార్టాయిస్‌ని అంత దగ్గర నుంచి చూడడం. చూస్తున్నారు కదా 2 ఉన్నాయి. అసలు కదలని కూడా కదలట్లేదు ఫ్రెండ్స్ అవైతే అసలు. ఇక దాని నెక్స్ట్ మూవ్ ఆన్ అయితే మనకి చిన్న మంకీ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా చాలా క్యూట్‌గా ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది. దాని దగ్గర ఒక మిర్రర్ కూడా పెట్టారు. రోజు అద్దంలో చూసుకోవడానికేమో దాని అందాన్ని. సో దాని నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఒక చిన్న సైజు మినీ లేక్ లాగా కనిపిస్తుంది. దాంట్లో చాలా అంటే చాలా టార్టాయిస్ ఉంటాయి. టార్టాయిస్‌తో పాటు అక్కడ మంకీస్ కూడా ఉన్నాయి. కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ మీకు? చూస్తున్నారు కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ప్రైమేట్ పార్క్ అని కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా యానిమల్సే ఉంటాయి, పెద్ద స్పెషల్గా ఏమి ఉండదు. అంటే వాటికి సంబంధించిన బోర్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట కింద. మనం చదవాలనుకుంటే చదవచ్చు అనమాట, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అసలు ఏంటి ఆ యానిమల్, ఎన్ని ఇయర్స్ బతుకుతుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ ఒక స్కానర్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే అది స్కాన్ చేశారనుకోండి, అది మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. సో నేను చెప్పాను కదా, సేమ్ అట్లనే ఉంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ మంచిగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందన్నమాట. అంటే ఆ జంతువు ఎన్ని ఇయర్స్ బతుకుతుంది, ఏ దేశాల్లో బతుకుతుంది, దాని ఏజ్ ఎంత ఇప్పుడు ప్రజెంట్, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మీరు చదువుకోవచ్చు మంచిగా. సో మేము వెళ్ళినప్పుడు అయితే కొన్ని యానిమల్స్ అయితే మాకు కనపడలేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి వాళ్ళ ఇంట్లోకి. ఎస్, వాళ్ళకు కూడా ఒక చిన్న ఇల్లులాగా కట్టున్నారు. ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా అక్కడక్కడ, అవే అనమాట వాటి ఇల్లులు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ప్రైమేట్ పార్క్ వచ్చాం కదా, ఈ పార్క్ మొత్తంలో మనకి ఎక్కువ ఏమంటారు మంకీసే ఉంటాయి అనమాట. అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీసే ఉంటాయి అనమాట. ఈ ప్రైమేట్ పార్క్ మొత్తం మంకీసే. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, సేమ్ సింహంలానే ఉంది. కానీ జుట్టు ఎందుకు ఆఫ్రికా జుట్టు వేసుకొని ఉంది, భలే విచిత్రంగా ఉంది. మా ఫ్రెండ్స్ అయితే ఫోజీ అంటే నిజంగానే ఫోజ్ ఇస్తుంది ఫ్రెండ్స్ అదైతే. ఇది చూశారు కదా, మాడిపోయిన మంకీ అనమాట ఇది. అంటే మాడిపోయిన మంకీ దీని పేరు కాదు, నేనే పెట్టుకున్నాను అనమాట. సో ఇందాక చెప్పాను కదా, ఇదే సింహం మంకీ. చూసారా ఎలా నడుస్తుందో. దీని ఆపోజిటే ఆ మాడిపోయిన మంకీ ఉంటుందన్నమాట. మాడిపోయిందంటే ఏదో అనుకోకండి, దాని ఫేస్ నల్లగా ఉందని అలా చెప్పాను అంతే. చూస్తున్నారు కదా, ఇదైతే భలే విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. ఈ కోతి అయితే అసలు మొత్తం సింహంలానే ఉంది. అసలు కోతి అనే ఫీలింగ్ ఎక్కడా లేదు అసలు. మొత్తం అసలు దీని పేరు ఏంటి, బబూన్ అంట. దాని పేరుకు తగ్గట్టే ఉంది దాని ఫేస్ కూడా. సో అక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే ఇక్కడ ఒక చిన్న పాండ్ లాగా కనిపిస్తుంది. ఆ పాండ్లో మనకి ఫిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఫిషెస్ అయితే భలే విచిత్రంగా వెరైటీగా ఉన్నాయి. ఆ ఫిషెస్కి ఆహారం ఏంటంటే చిన్న ఫిషెస్ అనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడక్కడ వైట్ కనిపిస్తున్నాయి కదా, అవి చిన్న చిన్న ఫిషెస్ అనమాట. ఆ పెద్ద ఫిషెస్ తినడానికి. అక్కడైతే చాలా స్మెల్ వస్తుంది బాగా, అంత మంచిగా ఏం అనిపించలేదు నాకు. సో ఆ చెట్ల మీద కూడా కొన్ని ప్యారెట్స్ లాగా ఉన్నాయి. ప్యారెట్స్ అంటే ప్యారెట్స్ కాదు, ఏవో బర్డ్స్ అనుకుంటా అవి. సో అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఈ సెక్షన్ మొత్తము క్యాట్ సెక్షన్ అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాట్స్. చూస్తున్నారు కదా, అక్కడ ఒక పిల్లి ఎదురుగా వస్తుంది నాకు, నాకు కాదు, ఆ గ్లాస్కి. ఇది చూడడానికి సేమ్ చిరుతలానే ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే దాని స్కిన్ మొత్తం అసలు చిరుత స్కిన్ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే అనమాట చిరుత పులి. మ్యావ్ మ్యావ్. మేము చూసిన అన్ని పిల్లుల్లో ఇది ఒక్కటే చాలా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతుంది. మిగతావన్నీ చాలా లేజీగా ఉన్నాయి అనమాట, పడుకునే ఉన్నాయి. ఓ దీని పేరు కూడా ఇచ్చేసారు ఇక్కడ, చిరుత పిల్లి అంట. చిరుత పులి అనకుండా చిరుత పిల్లి. ఓకే, సేమ్ దానిలోనే ఉంది కాబట్టి. జంగిల్ క్యాట్ ఇంకొకటి కూడా అటు సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్లో, కానీ అది లేజీ బఫెల్లో అనమాట, మంచిగా నిద్రపోతుంది. ఇది మాత్రం యాక్టివ్గా అటు ఇటు తిరుగుతుంది అనమాట. ఓ దానికి కోపం వచ్చినట్టుంది, నిజంగానే వెళ్ళిపోతుంది అది వాళ్ళ ఇంట్లోకి. సో వెళ్ళిపోయింది అలా. నేను చెప్పాను కదా, అవే ఆరెంజ్ కలర్స్ బిల్డింగ్స్, అంటే చిన్న కేజ్ లాగా కట్టారనమాట ఆ పిల్లలు వెళ్ళడానికి, లేకపోతే వీళ్ళు ఫుడ్ వేయడానికి. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ రైట్లోనే మనకి బెంగాల్ టైగర్స్ అనేవి కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, అక్కడ ఒక 2 టైగర్స్ అక్కడ దాని మీద కూర్చొని ఉన్నాయి. ఎలా ఫీల్ అవుతున్నాయి అంటే అవే రాజు రాణిలాగా ఫీల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అవి మన సైడ్ రాకుండా ఉండడానికి మధ్యలో వాటర్ లాగా కట్టారు, ఎందుకంటే టైగర్స్కి నాలాగా స్విమ్మింగ్ రాదు కాబట్టి. సో అవే అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. కింద కూడా ఒకటి కూర్చొని ఉంది చూడండి ఫ్రెండ్స్, అదైతే వాళ్ళ ఇద్దరికి సెక్యూరిటీ గార్డ్ లాగా కూర్చొని ఉంది అనమాట.
పైన ఉన్న వాళ్ళేమో రాజారాణిలాగా ఫీల్ అవుతున్నారు, కింద ఉన్నదేమో సైనికుడు. ఓ, దానికి తెలిసినట్టుంది, అటు ఇటు తిరుగుతుంది ఫ్రెండ్స్. సో వీటిని బెంగాల్ టైగర్స్ అని అంటారనమాట. లైవ్లో ఫస్ట్ టైం నేనైతే చూడ్డాము, ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు లైవ్లో. సో మీరు కూడా చూసుంటే ఒక చిన్న లైక్ వేసుకొని కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో పులిని చూసేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి జాగ్వార్ కనిపిస్తుంది. మీకు జాగ్వార్ కనిపించిందా? అయితే మీరు ఫస్ట్ గెస్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎక్కడ కనిపించిందో. చూడండి, అదే అనమాట జాగ్వార్, అక్కడ పైన కూర్చొని ఉంది కదా. అమ్మో, నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. ఎందుకంటే ఒకవేళ అది అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలరా బాబు అనిపించింది. కానీ ఓకే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, బాగానే అనిపించింది జాగ్వార్. సో నెక్స్ట్ మనము టైగర్ దగ్గరికి వచ్చేసాము. ఇందాక చూసిందేమో బెంగాల్ టైగర్, అదే వైట్ కలర్లో ఉంది కదా, ఇది మనకు తెలిసిన టైగర్ అనమాట. నేను ఇదైతే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడడం తెలుసా, చాలా అంటే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. అసలు ఇది మన దగ్గరికి రాకుండా ఉండడానికి మధ్యలో వాటర్ సేఫ్టీగా పెట్టారు, ఎందుకంటే వాటికి ఈత రాదు కాబట్టి. చూస్తున్నారు కదా, రెండు కనిపిస్తున్నాయి కదా. ఎటు వెళ్తుంది అది, ఏమో ఎటు వెళ్తుందో మనకేం తెలుసులే కానీ, సరే వదిలేసేయండి. చూస్తున్నారు కదా, ఇవే అనమాట 2 టైగర్స్. వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. ఓ, ఇదిగో ఇక్కడే ఉంది చూడండి, రాయల్ బెంగాల్ టైగర్స్ అంటావి. ఇందాక మనం చూసింది బెంగాలీ టైగర్స్, ఇది రాయల్ బెంగాల్ టైగర్ అనమాట. సో మనం కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్లో ఒక ఫాక్స్ కనిపిస్తుంది. ఫాక్స్ అంటే గుంట నక్క అనమాట. చూస్తున్నారు కదా, అది ఏంటేంటో చేస్తుంది పాపం, మట్టి తవ్వుతుంది, ఇంకేదైతే చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ లేరేమో, లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు అందరు ఫ్రెండ్స్, అదొకటి మాత్రమే బయట ఉంది. సో అదే అనమాట దాని కేజ్. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో వైల్డ్ డాగ్ అంట ఫ్రెండ్స్. సో ఈ వైల్డ్ డాగ్ని కూడా జూ పార్క్లో పెట్టారనమాట. ఇది వైల్డ్ డాగే కాదు, వైల్డ్ వోల్ఫ్ కూడా అనమాట. అటు ఇటు చాలా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతుంది. చూస్తున్నారు కదా, వైల్డ్ డాగ్, వోల్ఫ్, ఏమేమో రాశారు. ఇందాక నేను చెప్పానే వాళ్ళ ఫ్రెండ్స్ ఇవే అనమాట, ఫాక్స్ వాళ్ళ ఫ్రెండ్స్. కానీ అవి బయటికి రాలేవు ఎంతసేపు చూసినా కానీ, అదొక్కటే మాత్రం బయట ఉంది. అదొక్కటి మాత్రమే బయట ఉంది, మిగతావన్నీ లోపల ఉన్నాయి. మేబీ ఫుడ్ తింటున్నాయేమో, అవైతే మాకు కనపడలేదు. అదొక్క ఫాక్స్ మాత్రమే బయట ఉంది. సో ఇంకా అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్తే మనకి కొన్ని బోర్డ్స్ కనిపిస్తాయి అనమాట. అంటే మీరు ఏం చూడాలనుకుంటున్నారు, లయన్, హిపోపటమస్ అన్నీ ఒక సైడ్, ఎలిఫెంట్ లేకపోతే ఇంకేమైనా యానిమల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ అనమాట. సో మేము రైట్ సైడ్ వెళ్ళాము లయన్ చూడడానికి. అసలు జూ పార్క్ వచ్చిందే లయన్ చూడడానికి కదా, ఏమంటారు? సో మనం కొంచెం స్ట్రైట్గా వెళ్ళినమాట మనకి వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది ఫ్రెండ్స్. మేము నిజంగా ఏదో వాటర్ ఫాల్ అనుకున్నాం, కానీ తీరా చూస్తే ఇది గ్రౌండ్ ఫాల్ లాగా ఉందన్నమాట. అంటే చిన్న వాటర్ ఫాల్. ఆ వాటర్ ఫాల్లో వచ్చే వాటర్ అన్నీ ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయి, కానీ ఇవేవి మంచి వాటర్ కాదు ఫ్రెండ్స్. మేము మంచి వాటర్ అనుకున్నాం, కాదంట అవి మంచి వాటర్. సో మనం అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి చీతా కనిపిస్తుంది. ఇదైతే చాలా దగ్గర ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మధ్యలో వాటర్ అట్లాంటివి ఏమి ఉండవు. మొత్తం అది కేజ్లోనే ఉంటుంది అనమాట. అంటే దాన్ని బాగా బంధించారు, అది బయటికి రాదు. సో భయపడని అవసరం లేదు, ధైర్యంగా చూడండి. చూస్తున్నారు కదా, అటు ఇటు చాలా యాక్టివ్గా తిరుగుతుంది. దాని తోక చూసారా ఎంత పెద్దగా ఉందో. మనం ఫస్ట్లో ఒక క్యాట్ చూసాం కదా, ఆ క్యాట్ స్కిన్ కూడా ఇలానే ఉంది, సేమ్ చీతాలని. సో దాన్ని కూడా చిరుత పిల్లి అని అంటారు, దీన్నేమో చిరుత పులి అని అంటారు. దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఆ బోర్డు మీద క్లియర్గా ఉంది. మీకు ఓపిక ఉంటే మీరు చదువుకోవచ్చు మంచిగా. అట్లాగే కొంచెం ముందుకు వచ్చి రైట్ తిరిగితే మనకి హిప్పోపొటమస్ కనిపిస్తుంది. చూసారా, అది ఏదో తింటున్నట్టుంది, దానికి ఫుడ్ వేసినట్టున్నారు. మంచిగా స్మూత్గా, అంటే చాలా స్మూత్గా ఉంది, వెరైటీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అదైతే మేము ఎప్పుడు టెక్స్ట్ బుక్లో చూడడమే కానీ బయట ఎప్పుడు హిప్పోపొటమస్ చూడలేదు. చాలా లావుగా ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంది, ఏదో తింటున్నట్టుంది. దాని నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి రైనోసర్ వస్తుందన్నమాట. ఇది కూడా ఏదో తింటుంది, వీటి రెండింటికి ఇప్పుడే ఫుడ్ వేసినట్టున్నారు. సో ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. ఇది రైనోసర్ ఏమో కొంచెం స్కిన్ అనేది స్మూత్గా ఉండదు, అన్ఈవెన్గా ఉంటుంది. హిప్పోపొటమస్కి ఏమో స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి. అవి తినడంలో బిజీ ఉన్నాయి కదా అని తొందరగా అక్కడి నుంచి వచ్చేసాము. తర్వాత అమ్మయ్య, లాస్ట్కి క్యాంటీన్ వచ్చింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి తిరిగి అలసిపోయాము కాబట్టి ఏదైనా తిందామని ఇక్కడ ఒక చిన్న షార్ట్ బ్రేక్ లాగా తీసుకున్నాము.
చూస్తున్నారు కదా, అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, పఫ్స్, పానీపూరి, ఫ్రాంకీస్, స్ప్రింగ్ పొటాటోస్, అన్నీ పాప్కార్న్, క్యాండీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ ఏంటిదంటే, ఒకవేళ వాళ్ళు వాటర్ బాటిల్ కొన్నామనుకో 35 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మళ్ళీ అదే బాటిల్ వాళ్ళకి తిరిగి ఇచ్చామనుకో, అంటే అయిపోయినాక మనకి 10 రూపీస్ రిటర్న్ వస్తాయి అన్నమాట. సో ఇది ఒకటి బాగుంది, ఎందుకంటే బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మంచిగా అరేంజ్ చేశారు 10 రూపీస్ వచ్చేలాగా. సో చూస్తున్నారు కదా, చాలా తినేటివి ఉన్నాయి. మేమైతే ఒక సమోసా ఆర్డర్ చేసుకొని ఒక కూల్ డ్రింక్ తాగాము. ఓకే, సమోసా అయితే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్, అంటే వేడిగా లేదు, ఫ్రెష్ కాదనిపించింది. సో ఒక సమోసా, ఒక కూల్ డ్రింక్ తాగాము. తాగిన తర్వాత మళ్ళీ అట్లనే స్ట్రైట్గా ముందుకెళ్తే మన బర్డ్స్ కనిపిస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ మొత్తం బర్డ్స్ సెక్షన్ అనమాట. ఫస్ట్లోనే చూడండి, బర్డ్స్ చాలా వైట్ బర్డ్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. దీన్ని ఎక్కువ చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది కదా. సో ఇది అన్నమాట, చాలా ఉన్నాయన్నమాట ఈ బర్డ్స్ అనేవి. ఒకవేళ మీరు కనుక ఇలాంటి బర్డ్స్ ఎక్కడైనా చూసినా, లేకపోతే ఎక్కడైనా చదివినా, పుస్తకాల్లో మీకు కనుక వీటి పేరు తెలిస్తే వెంటనే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి మళ్ళీ మనం స్ట్రైట్గా వస్తే, ఆల్రెడీ చెప్పాను కదా ఇవన్నీ బర్డ్ సెక్షన్స్ అని, అంటే డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, మనకి స్పాన్స్ కనిపిస్తున్నాయి, అంటే కొంగలు అనమాట. వాటర్లో ఉన్నాయి, డక్ కూడా ఉంది, ఒక డక్. చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ వాటరే కొంచెం స్మెల్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అక్కడ. సో అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగి, లెఫ్ట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్లో డియర్స్ కనిపిస్తాయి, డీర్స్. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, చాలా రకాల డీర్స్ ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్. అసలు నేను ఇన్ని రకాల డీర్స్ ఉంటాయని అస్సలు అనుకోలేదు. కొన్నిటికేమో కొమ్ములు పెద్దగా ఉన్నాయి, కొన్నిటికి కొమ్ములు లేవు, కొన్నిటికైతే బాడీ మీద డిజైన్స్ ఉన్నాయి. సో వెరైటీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లాంటి వ్యాన్స్ అనేవి అక్కడక్కడ పెట్టారు అనమాట. అంటే సేమ్ బస్ స్టాప్స్ లాగా పెట్టారు. సో మీరు ఒక టికెట్ తీసుకుంటే, 100 రూపీస్ టికెట్ తీసుకుంటే 90 మినిట్స్, అంటే 1.5 అవర్ మొత్తం మీరు తిరగచ్చు అనమాట, మీకు ఇష్టం వచ్చిన దగ్గర. సో ఇదైతే ట్రైన్ అనమాట. మేము ఇదైతే మాత్రం లాస్ట్లో ఎక్కుదామని డిసైడ్ అయిపోయాము. అసలు ఎందుకంటే మొత్తం చూసేసి లాస్ట్లో ఒక రౌండ్ మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని అలా చూస్తే ఆ ఫీలే వేరు కదా అని లాస్ట్లో చూద్దామని డిసైడ్ అయిపోయాము. ఈ వ్యాన్ అయితే మేము ఎక్కలేదు, మరి కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో అక్కడి నుంచి మనము ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో పికాక్స్, ఇంకా స్వాన్స్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. పికాక్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. నేనేమనుకున్నానంటే మంచిగా ఇట్లా ఓపెన్, దాని నెమలికలు అనేవి ఓపెన్ చేస్తుంటే బాగుండేదని అనిపించింది. కానీ అది ట్రైన్ వచ్చినప్పుడే డ్యాన్స్ చేయడానికి ఓపెన్ చేస్తుందని తెలిసాక ఓకేలే అనిపించింది, కనీసం నెమలినైనా చూశానని. అక్కడ ఒక 2-3 నెమళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంగలు కూడా ఉన్నాయి, డక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవే చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి. వాటి నోట్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ ఒకే దాంట్లో ఉంటాయి అన్నమాట. అంటే పికాక్స్, ఈ బర్డ్స్ రెండు ఒకే దాంట్లో ఉంటాయి. డక్స్ అయితే మంచిగా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాయి అక్కడ ఇక్కడ తిరిగి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈ సెక్షన్లో ఫ్రెండ్స్ ఫొటోస్ దిగడానికి చాలా అంటే చాలా బాగుంది. అంటే చెట్లు వెరైటీగా ఉన్నాయి అనమాట, షేప్స్ అనేవి, గ్రీనరీ కూడా చాలా బాగుంది. సో మేము ఇక్కడైతే కొద్దిసేపు ఫొటోస్ దిగాము. తర్వాత ఫొటోస్ దిగిన తర్వాత అక్కడ మొత్తం ఇప్పుడు మనం చూసేదంతా డీర్ సెక్షన్ అనమాట. అంటే నేను ఇందాక చెప్పాను కదా, వింత జింకలు ఉన్నాయని, అదే కొమ్ములు ఎక్కువ, కొమ్ములు తక్కువ, డిజైన్లు అవన్నీ అనమాట. సో ఈ వ్యాన్స్ ఎక్కడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మనము దిగి చూడలేమన్నమాట. అంటే 90 మినిట్సే ఉంటుంది కదా, ఆ మొత్తం జూని కవర్ చేయడం ఏమంటారంటే టైం సరిపోదన్నమాట మనకి. దాని బదులు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఒక్కొక్క దాన్ని మంచిగా చూస్తూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నంత డీర్ సెక్షనే అనమాట. సో కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ చూస్తే మనకి జిరాఫీ కనిపిస్తుంది. ఈ జిరాఫీ చూస్తున్నారు కదా, అసలు ఇది
స్టాచ్యూవా లేకపోతే నిజమైన జిరాఫియా అని తెలుసుకోవడానికి మాకైతే ఒక 10 మినిట్స్ పట్టింది. నిజంగా అసలు కదలని కూడా కదలట్లేదు ఫ్రెండ్స్. లాస్ట్‌లో దాని తోక ఊపింది అనుకుంటా. ఎప్పుడంటే 10 మినిట్స్ తర్వాత అప్పుడు అర్థమైంది అది నిజమైనది అని. చూస్తున్నారు కదా ఇంగోంగో తోక ఊపింది కదా, అది నిజమైన జిరాఫియే. కానీ ఎందుకో అలా స్టాచ్యూ లాగా నిలబడిపోయింది. దాన్ని చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. చిన్నపిల్లలైతే మంచిగా జారుబండ ఆడుకోవచ్చు. దాని తోక అప్పుడప్పుడు కదిలియడం వల్ల మనకు అది తెలుస్తుంది ఏంటంటే అది స్టాచ్యూ కాదు, నిజమైన జిరాఫీ అని. జిరాఫీ అయితే చాలా పెద్దగా ఉంది. నేను టెక్స్ట్ బుక్లో తప్ప బయట ఎప్పుడు చూడలేదు. సో చాలా పెద్దగా ఉంది. నాకు తెలిసి ఆ జిరాఫీ అనేది పడుకుందేమో ఫ్రెండ్స్, ఎందుకంటే కళ్ళు మూసుకొని నించొని ఉంది. చూస్తున్నారా ట్రైన్ కూడా వస్తుంది అనమాట. ఈ ట్రైన్ అయితే ఎక్కడ ఆగదు, మొత్తం ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ దాని స్టేషన్కి వెళ్ళిపోతుంది. జస్ట్ మనం ఏమేమి ఉన్నాయి చుట్టుపక్కల అని చూసుకోవడానికి మాత్రమే అనమాట ఇది. సో చూస్తున్నారు కదా ట్రైన్. సో ట్రైన్కి కూడా టికెట్ ఉంటుంది మనకి. అక్కడ రైట్ సైడ్ మొత్తం పట్టాలు కనిపిస్తున్నాయి కదా, అంటే అది మొత్తంలో ట్రైన్ వెళ్ళేదన్నమాట. మీకు ఎవ్రీ ఒక 2 కిలోమీటర్స్కి కానీ 1.5 కిలోమీటర్స్ కానీ పక్కాగా మీకు ఇలా తినేటిది ఏదో ఒకటి ఉంటుందన్నమాట. మీరు మనీ పే చేసి మంచిగా తినేయచ్చు. ఫుడ్ విషయానికి వస్తే కొంచెం యావరేజ్గానే ఉన్నాయి అక్కడ టేస్ట్. మీరు బాక్సెస్ తీసుకెళ్ళడం బెస్ట్. ఐ మీన్ నా ఒపీనియన్ చెప్పాను. సో కొంచెం స్ట్రైట్గా వచ్చి మనం రైట్ సైడ్ తిరిగితే మనకి ఇక్కడ వచ్చేసి ఫాసిల్ పార్క్ ఉంటుంది అనమాట. దీని ఎంట్రీ వచ్చేసి ఫ్రీ అనమాట. అంటే మీరు ఎలాంటి టికెట్ కొననవసరం లేదు. అసలు లోపల ఏమేమి ఉంటాయి ఏంటిది అంతా ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు మొత్తం అదంతా మీకు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు చదవాలనుకుంటే అక్కడ ఆగి చదవచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనమాట, మనకి సాయిల్లో దొరికినవి. ఒక దగ్గర అయితే ఫిష్ హెడ్ కూడా పెట్టారు ఫ్రెండ్స్, అది సాయిల్లో ఉన్నదంట. ఇదైతే పెద్ద బోన్ లాగా ఉంది, మరి దేని బోను నేను క్లారిటీగా చూడలేదు. ఇవి వచ్చేసి లైమ్ స్టోన్స్ అనమాట. సో ఇలాంటివి చాలా స్టోన్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ మీకు ఉంటుందన్నమాట, మీరు చదవచ్చు. చూస్తున్నారు కదా, ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనమాట. అక్కడ చూస్తున్నారు కదా అదర్ ఫాయిల్స్, అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. అసలు ఏంటిది ఫాయిల్స్ అని అంటే మొత్తం అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ రైట్ సైడ్లో ఫస్ట్ స్టోన్ లాగా ఉంది కదా, అది స్టోన్ కాదు ఫ్రెండ్స్, అది ఫిష్ హెడ్ అంట. ఎంతో డీప్గా చూస్తే అర్థమైంది, అంటే అక్కడ పేరు కూడా రాశారనుకోండి ఫిష్ హెడ్ అని. చాలా విచిత్రంగా అనిపించింది. సో ఇది చాలా చిన్నదనమాట. సో బయటికి వస్తే మనకి ఇక్కడ స్కల్ప్చర్స్ కనిపిస్తాయి, మంచిగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, అదొక ట్రీ అనమాట. సో చిన్నదే అనమాట, కానీ ఓకే ఫ్రీ కాబట్టి ఏం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎక్కడైనా తప్పిపోతారేమోనని ప్రతి దగ్గర మనకి ఇట్లా మ్యాప్స్ లాగా పెడతారు. మనం ఎక్కడున్నాము ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము మొత్తం పెడతారనమాట. సో మనకు తప్పిపోవడానికి కూడా అవకాశం లేదు. చాలా పెద్దది ఫ్రెండ్స్ ఈ పార్క్ అయితే, అసలు చాలా అంటే చాలా పెద్దది. అక్కడి నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళామనుకోండి మనకి క్రొకడైల్స్ కనిపిస్తాయి అన్నమాట. చాలా క్రొకడైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము చూసినప్పుడైతే. చూడండి చాలామంది అక్కడ నించొని చూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ అవి నిజమైన క్రొకడైల్సో కాదో అర్థం కాలేదు. అంటే 2-3 అయితే కదులుతున్నాయి, కొన్ని క్రొకడైల్స్ అయితే నోరు తెరుచుకొని అలాగే స్టాచ్యూ లాగా ఉన్నాయి అన్నమాట. అంటే ఫ్రోజ్ అయిన స్టేట్లో ఉన్నాయి. మరి అవి నిజమైన క్రొకడైలో లేకపోతే బతుకున్నాయో చనిపోయినాయో మాకు కూడా అర్థం కాలేదు. పక్కన వాళ్ళు కూడా అదే డిస్కస్ చేసి చూస్తున్నారు అనమాట. వీళ్ళందరూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్. చెప్పాను కదా చాలామంది స్కూల్ స్టూడెంట్స్ వచ్చారని. సో అక్కడి నుంచి మనము కొంచెం స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగితే మనకి ఇక్కడ ఒక చిన్న సబ్వే లాగా కనిపిస్తుంది, అంటే చాలా చిన్నదనమాట. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే క్రొకడైల్సే కనిపిస్తాయి, కానీ వాటర్లో ఉన్న క్రొకడైల్స్ కనిపిస్తాయి అనమాట. అండర్ వాటర్ లాగా అనుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా, అక్కడ ఒక క్రొకడైల్ ఉంది. ఇక్కడ అయితే 2 ఫిషెస్ ఉన్నాయి, కనిపించాయా ఫ్రెండ్స్ మీకు? 2 క్రొకడైల్స్ కూడా అక్కడ స్విమ్మింగ్ లాగా చేస్తున్నాయి, మీకు కనిపించాయా ఫ్రెండ్స్? సో కొంచెం వెరైటీ ఫీల్ వస్తుంది అనమాట, అంటే అండర్ వాటర్లోకి వెళ్ళి చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ 2 ఫిషెస్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి ఆ 2 కూడా ఫిషెస్. వాటర్ అయితే చాలా అంటే చాలా దట్టిగా ఉన్నాయి, అంటే ఫ్రెష్ వాటర్ కాదు. మరి ఈ వాటర్లోనే క్రొకడైల్స్ బతుకుతాయేమో నాకైతే తెలియదు. సో వాటర్ అయితే ఫ్రెష్గా లేవు ఫ్రెండ్స్. అక్కడ ఒక క్రొకడైల్ కనిపించింది కదా, అది కూడా సేమ్ అలానే స్టాచ్యూ లాగా ఉంది, గమనించారా ఫ్రెండ్స్? సో అక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ మొత్తం స్నేక్స్ వరల్డ్ అనమాట. ఇది మొత్తం అన్ని స్నేక్సే ఉంటాయి అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్.
ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే చూసారు కదా! పెద్ద స్నేక్ స్టాచ్యూ లాగుంది. అంటే బొమ్మ. అక్కడ నించొని మంచిగా ఫోటోస్ దిగొచ్చు. ఫోటో దిగే వాళ్ళకి. సో, అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ స్నేక్స్ కంటే ముందు మనకి ఇలా ఒక వింత జంతువు కనిపిస్తది. దీని పేరేంటంటే ఇగువాన్ అనమాట. అంటే దీని పేరొచ్చేసి ఇగువాన్. అవి చూడ్డానికి చాలా భయంకరంగా అనిపించాయి. నాకైతే అస్సలు నచ్చలేదు. దాని గొంతు దగ్గర ఏదో ఉంది ఫ్రెండ్స్ అసలు. మొత్తం స్కిన్ అనేది ఇట్లా లూజ్‌గా ఉంది. ఊకే ఇలా, ఇలా, ఇలా అంటుంది. షేక్ చేస్తుంది. సో, అది కూడా షేక్ అవుతుంది. వామ్మో! దాని నోరు చూసారుగా ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. నాకేం నచ్చలేదు. అందుకని ఎక్కువసేపు దీని దగ్గర ఉండలేదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఒక 5, 6 ఉన్నాయి ఈ కేజ్‌లో. సో, అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాను నేనైతే. సో, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడే అనమాట. కొంచెం స్ట్రెయిట్‌గా వెళ్తే ఇక్కడ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయన్నమాట. ఈ యానిమల్ ఏదో బాగున్నట్టు దీనికి పెద్ద స్టాచ్యూ కూడా కట్టారు. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా స్నేక్స్ దాంట్లోకి వెళ్ళిపోయాము. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అసలు ఏముంటాయో చూడాలని చాలా ఎక్సైట్మెంట్‌తో వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా! అసలు ఇక్కడున్న స్నేక్స్‌ని చూడాలంటే చాలా షార్ప్ ఐస్ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ స్నేక్స్ తొందరగా కనపడవు. ఎందుకంటే అవి చెట్లకు గానీ, లేకపోతే పక్కన ఎక్కడైనా గానీ, ఇసుకలో గానీ, అక్కడ రైట్ సైడ్‌లో కొంచెం డస్ట్‌లాగా అనిపిస్తుంది కదా! చెత్త. అందులో గానీ ఉంటున్నాయి. ఈ ఫస్ట్ స్నేక్ అయితే కొండ చిలువ అనమాట. అదైతే చూడండి ఆ చెత్తలో ఉంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు అక్కడ? దాని ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఇక్కడ ఉంది. నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి కనిపిస్తుందని. సో, ఇక్కడ గ్లాస్ దగ్గర ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదే అనమాట కొండ చిలువు. అమ్మో! చూడ్డానికే చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే 2, 3 ఉన్నాయి అన్నమాట అక్కడే. ఎందుకో మళ్ళా చలి పెడుతున్నట్టుంది వాటికి. అందుకే మొత్తం చెత్తలో ఉన్నాయన్నమాట అవి. డస్ట్‌లో ఉన్నాయి. అసలు కదలని కూడా కదలట్లేదు. సో, దాని నెక్స్ట్ డే మనకి ఇంకో స్నేక్ కూడా చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్‌లో చెత్తలో ఉంది. ఇది కూడా వచ్చేసి ఏం స్నేక్ అంటే రెటికులేటెడ్ కొండ చిలువు అనమాట. ఇది ఒక రకమైన కొండ చిలువు. అది కూడా లెఫ్ట్ సైడే ఉందన్నమాట చెత్తలో. దానికోసం చేసిన అరేంజ్మెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే రియల్ అడవిలో నివసించినట్టే అనిపిస్తదేమో దానికి. సో, దాని పక్కన స్నేక్ వచ్చేసి బ్యాంబూ స్నేక్ అనమాట. బ్యాంబూ పిట్ వైపర్. సో, మీకు స్నేక్ కనిపించిందా ఫ్రెండ్స్ ఎక్కడుందో? అక్కడ చెట్టుకి చుట్టుకొని ఉంది చూడండి ఫ్రెండ్స్. చెప్పాను కదా! ఈ స్నేక్స్‌ని అబ్జర్వ్ చేయాలంటే మనకి చాలా అంటే చాలా షార్ప్ ఐస్ ఉంటే కానీ అబ్జర్వ్ చేయలేము. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్రీలో స్టెమ్‌కి రౌండ్ అయ్యి ఉందనమాట. వెరైటీ స్నేక్ ఇది. సో, నెక్స్ట్ స్నేక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కట్లపాము అనమాట. ఇది ఆల్మోస్ట్ చాలామంది చూసుంటారు. కానీ నేనెప్పుడు చూడలేదు. ఇది కట్లపాము. ఎక్కడుందో చూద్దాం. ఎక్కడుందంటే ఇది కూడా ఆ చెత్తలోనే దాగి ఉంది ఫ్రెండ్స్. ఎందుకో మళ్ళీ చలి పెడుతున్నట్టున్నాయి అన్ని పాములకి. అందుకని చెత్తలోనే దాగున్నాయి. సో, నెక్స్ట్ స్నేక్ వచ్చేసి రక్త పింజర. సో, ఇది కూడా రైట్ సైడ్ చెత్తలోనే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3 స్నేక్స్ ఉన్నాయన్నమాట. అక్కడ 2 పాట్స్ లాగా ఉన్నాయి కదా! ఆ పాట్స్‌లో ఉన్నాయన్నమాట ఒక్కొక్క స్నేక్. ఇంకొక స్నేక్ ఏమో ఈ చెత్తలో ఉంది. పాట్స్‌లో ఉన్న స్నేక్ మంచిగా కనిపిస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి త్రాచుపాము అంట. చూస్తున్నారు కదా! ఉన్న పాముల్లో ఇదొక్కటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉంది. త్రాచుపాము అనమాట ఇదొచ్చేసి. ఎట్లా బయటికి రావాలి, ఎట్లా దూరి బయటికి రావాలని తెగ ట్రై చేస్తుంది. కానీ దానికి తెలవదేమో గ్లాస్‌తో దాన్ని బంధించేసేసారని. ఇదొక్కటే మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంది. అటు ఇటు తిరుగుతుంది. చాలా అంటే చాలా భయమేసింది ఫస్ట్ అయితే. ఎందుకంటే అది త్రాచుపాము కదా! సో, సినిమాలో వాటిలో వీటిలో చూపిస్తుంటారు కదా! చాలా డేంజరస్ పాము అని. సో, దాన్ని చూసారా ఫ్రెండ్స్ ఎలా లేస్తుందో అసలు. మొత్తం గ్లాస్ సైడే ఉంది. ఎలా బయటికి తప్పించుకొని రావాలా అని చూస్తున్నట్టే అనిపిస్తుంది అసలు. చాలా భయంకరమైన స్నేక్. అందుకే మనము నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో, దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి చదువుకోండి.
సో నెక్స్ట్ స్నేక్ వచ్చేసి రాచనాగు అనమాట. ఇంగ్లీష్లో అయితే దీన్ని కింగ్ కోబ్రా అంటారు. ఇది చాలా లావుగా ఉంది ఫ్రెండ్స్, అందుకే కదలలేకపోతున్నట్టుంది, చాలా లేజీగా ఉంది. అక్కడే ఉందన్నమాట మొత్తం అసలు కదలకుండా. మేము ఒక 5-10 మినిట్స్ ఉన్నామన్నమాట అసలు కదులుతుందేమో చూడాలి ఎట్లా కదులుతుందని, కానీ అది కదలట్లేదు. అందుకే చెప్పాను కదా, ఉన్న స్నేక్స్లో కంటే త్రాచుపామే చాలా యాక్టివ్గా ఉంది. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో బోర్డు కూడా ఉందన్నమాట, అంటే ఏమేమి స్నేక్స్ ఇక్కడ ఉన్నాయి, వాటి పేరు ఏంటిదని. సో అవన్నీ చూసుకొని వెళ్ళచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నీటి పాము అనమాట. మీకు కనిపించిందా ఫ్రెండ్స్? అది చెట్టుకి ఇట్లా మొత్తం చుట్టుకొని ఉందన్నమాట నీటి పాము అనేది. సో వెరైటీగా ఉంది. కింద అయితే నీళ్ళు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెక్టికులేటెడ్ కొండ చిలువు, ఇది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంది. సో నెక్స్ట్ దానికి వెళ్తే ఇది వచ్చేసి జర్రిపోతు అనమాట. చూస్తున్నారు కదా, ఆ కుండలో ఉందన్నమాట జర్రిపోతు అనేది. ఇది మాత్రం ఒకటే ఉందన్నమాట, అది నిద్రపోతున్నట్టుంది బాగా. సో దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుకొని వెళ్ళిపోయాము. ఇవి వచ్చేసి మొత్తం అన్నీ పస్కిరి పాములు అంటారు కదా ఫ్రెండ్స్, మీకు ఐడియా ఉందా? సో ఇవన్నీ పస్కిరి పాములు అనమాట. అంటే జస్ట్ లైక్, అంటే మన కళ్ళని పొడి చేస్తే అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, సో ఇవి అవే అనమాట. ఆ బాక్స్లో చూపిస్తున్నారు కదా, ఆ బాక్స్లో నిండా ఉన్నాయన్నమాట ఆ పాములు అయితే. మరి ఎందుకో వాటిని మాత్రం బాక్స్లో పెట్టారు ఇక్కడ సపరేట్గా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇవన్నీ టాటాయిసెస్ అనమాట. ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు మనకి టాటాయిసెస్ కనిపిస్తాయి. ఇవి ఒక రకమైన స్నేక్స్ అనమాట. ఇవి చాలా వరకు ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇదైతే బాల్ కొండ చిలువ అంట. ఏమో మళ్ళీ వింత వింత పేర్లన్నీ పెడుతున్నారు ఫ్రెండ్స్, అవేంటో కూడా మనకు అర్థం కాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక వోల్ఫ్ స్నేక్ అంట, మరి మాకైతే ఇక్కడ ఏం కనపడలేదు. నెక్స్ట్ వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ, ఇది ఎందుకయ్యా బాబు ఊకే చూపిస్తారు, ఇదేదో అందంగా ఉన్నట్టు, తీసేయండి, ఇది అసలు ఏం బాగాలేదు, చెమేలియన్ లాగా ఉంది కానీ అసలు ఏం బాగాలేదు. ఇది చూసారా ఫ్రెండ్స్, ఏంటో లాగా ఉంది, అటు స్నేకు లాగా లేదు, ఇటు క్రొకడైల్ లాగా లేదు. నిజం చెప్పాలంటే ఒక పెద్ద సైజ్ బల్లిలాగా ఉందన్నమాట. చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా దాని నాలిక చూసారా ఫ్రెండ్స్, సేమ్ స్నేక్ లాగానే ఆడిస్తూ ఉంది, సుక్ అని. ఇది కూడా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. దాని కాళ్ళు చేతులు అయితే అన్నీ సేమ్గా ఉన్నాయి. దాని తోక కూడా చాలా పొడుగ్గా ఉంది. మా ఫ్రెండ్స్కి అయితే ఇది తెగ నచ్చేసిందంట అసలు. దాని దగ్గరే చాలాసేపు ఉన్నారు, మరి ఏం నచ్చిందో ఏమో నాకైతే అర్థం కాలేదు. సో నేనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాను, నాకైతే భయంకరంగా అనిపించింది అది. సో అక్కడి నుంచి మనము ఎగ్జిట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాం కదా, సో వెనకాల నుంచి రిటర్న్ అవుతాం అనమాట, అంటే అవుట్ అటు ఉందన్నమాట. సో అక్కడి నుంచి మేము బయటికి వచ్చేసాము. వచ్చినాక నెక్స్ట్ మనకి ఇక్కడ జంతువుల శాల అని కనిపిస్తుంది కదా, సో దీంట్లోకి వెళ్దాము అని అనుకున్నాము. కానీ దీంట్లోకి ఫస్ట్ ఒక అంకుల్ వెళ్ళి అడిగాడు అనమాట, వెళ్ళొచ్చా లోపలికి అని. ఆ అంకుల్ వెళ్ళి అడిగాడు అనమాట. సో అక్కడ ఉన్న అంకుల్, లేదు లోపల చాలామంది ఉన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాతనే మిమ్మల్ని పంపిస్తామని చెప్పారు. సో మేము కూడా వెళ్ళిపోతున్న టైంలో ఈ స్కూల్ పిల్లలు వచ్చారు ఫ్రెండ్స్. ఇది ఏ స్కూల్ వాళ్ళదో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోయాం అనమాట. ఫస్ట్ ఓన్లీ గర్ల్స్ ఆర్ అలౌడ్ అని అన్నది. లోపలికి వెళ్ళేటప్పుడు చాలామంది లోపల నుంచి అరుస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ లోపలికి వెళ్ళినాక అర్థమైంది, ఎందుకంటే అక్కడ మొత్తం చీకటే ఉంది, అసలు లైట్స్ కూడా లేవు, అసలు చాలా అంటే చాలా డార్క్గా ఉన్నాయి. అక్కడ ఏం చూడాలిరా బాబు అని అనుకున్నాం లైట్స్ లేకుండా. కానీ మాతో పాటు తీసుకొచ్చిన ఫోన్స్లో టార్చ్ వేశారు. సో టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళాము. కానీ అసలు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్, లైట్స్ లేకుండా అక్కడ జంతువులను పెట్టినా కానీ మేము ఎలా చూస్తాం? అసలు మీకు ఒక్క జంతువు అయినా కనిపిస్తుందా? కనపడదు కదా, లైట్స్ లేకుండా ఎలా వెళ్ళి చూడాలి? కానీ ఓకే, ఎలాగోలా మేనేజ్ చేసాము. చాలామంది అయితే భయపడ్డారు ముందుకు వెళ్ళడానికి, చాలా చీకటిగా ఉండేసరికి. లైట్స్ వేశారు కాబట్టి ముందుకు వెళ్ళారు, కానీ లేకపోతే రిటర్న్ అయ్యేవాళ్ళు. ఇక్కడ మోస్ట్లీ మీకు కనిపిస్తున్నాయి కదా, గుడ్లగూబలు ఉన్నాయన్నమాట, అంటే ఔల్స్. వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇది చదివే అంత ఓపిక ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా. సో వెంటనే మేము బయటకు వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా చీకటిగా ఉంటుంది ఇది మొత్తం, అసలు లైట్సే లేవు అసలు దాంట్లో. సో మేము అలా బయటకు వచ్చేసాము సేఫ్గా. తర్వాత
నేను ఫస్ట్‌లో చెప్పాను కదా ఫ్రెండ్స్, అక్వేరియంకి మేము లాస్ట్‌లో వెళ్తామని, అది ఫిష్ వరల్డ్‌కి. సో, లాస్ట్‌లో వెళ్ళామనమాట ఇక్కడికి. ఈ టికెట్ వచ్చేసి రూ. 10 అనమాట. చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. నన్ను అడిగితే ఆ టికెట్ పెట్టడం పెద్ద వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే లోపల మనం చూసే ఫిష్‌లే ఉన్నాయి రెగ్యులర్‌గా. అంటే చిన్నగుందనమాట. సర్లే ఎలాగో రూ. 10 పెట్టాం కదా అని నేను మా ఫ్రెండ్స్ చాలా ఫోటోలు దిగాము. చూస్తున్నారు కదా, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అనమాట. వాటి పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేశారు. సో చిన్న చిన్న ఫిషెస్ నుంచి పెద్ద పెద్ద ఫిషెస్ వరకు అన్నీ ఉన్నాయి అక్కడ. చూస్తున్నారు కదా, ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. చిన్న ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్ వరకు ఉన్నాయన్నమాట. ఒక్క ట్యాంక్లో అయితే చిన్న ఫిషెస్ ఒక 5 to 10 ఉంటున్నాయి అన్నమాట. చిన్నవైతే, పెద్దవైతే ఒక 2, 3, మ్యాక్సిమం 3 అనమాట. సో ఇవి వేరే ఫిషెస్ అనమాట. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. వీటికి పేర్లు కూడా ఉన్నాయి. వాటి పేర్లు వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అలా మొత్తం ఫిష్ అనేది చూసేసుకొని లాస్ట్‌లో ఇంకా ట్రైన్ ఎక్కుదామని ట్రైన్ దగ్గరికి వచ్చేసాము. ఈ ట్రైన్ టికెట్స్ కూడా అక్కడే ఇస్తారు ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే మంచిగా సైకిల్స్ కూడా ఉండేవంట, మనం రైడ్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చేవాళ్ళు టికెట్ కొంటే. కానీ ఈ మధ్య సైకిల్స్ అనేది తీసేశారంట. ఓన్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. సర్లే ఏదో ఒకటిలే అని ట్రైన్స్ ఎక్కుదామని ట్రైన్ టికెట్ తీసుకున్నాం. ట్రైన్ టికెట్ కూడా బాగానే కాస్ట్లీగా ఉంది ఫ్రెండ్స్. ఎంత ఒక 40 రూపీస్ అనుకుంటా ఫ్రెండ్స్ ట్రైన్ టికెట్ వచ్చేసి. సో టికెట్ తీసుకొని ట్రైన్లో ఎక్కాలి. మొత్తం ఒక సర్కిల్ వేసుకొని వస్తుంది. ఇంకో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టికెట్ అనమాట. అంతే, చెప్పాను కదా ఫ్రెండ్స్ 40 రూపీస్ ఉందని. ఒక్క టికెట్ వచ్చేసి 40 రూపీస్ అడల్ట్కి. మరి చిల్డ్రన్స్కి ఎలా ఉంటుందో తెలియదు. అడల్ట్స్కి తీసుకున్నాం మేము. సో ఒక ట్రైన్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది ట్రైన్ స్టేషన్ అనమాట. సో మళ్ళీ ఒక రౌండ్ మొత్తం వేసి ఇక్కడికే వస్తుంది ట్రైన్ అనేది. చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడొచ్చు అనమాట. ఒకవేళ మనం ఎక్కడైనా ఏమైనా మిస్ అయినా మనకు కనిపిస్తాయి అసలు ఏమేమి ఎక్కడ ఉన్నాయని. సో ఇక్కడ మ్యాప్స్ కూడా ఉంటాయి అన్నమాట, మనం ఎక్కడ తప్పిపోకుండా డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట మ్యాప్స్ అనేది. సో మనకి ట్రైన్ అనేది ఎక్కడ ఆగదు, జస్ట్ అలా మెల్లగా వెళ్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనకి రైట్ సైడ్లో మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి.
సో, యాక్చువల్లీ ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చేది మెయిన్ రీజన్ ఏంటంటే లయన్స్ చూడ్డానికే. సో, మేము కూడా లయన్స్‌ని చూసాము. ఫస్ట్ ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు మాకు లయన్స్ కనపడలేదనమాట. అంటే లోపలికెళ్ళిపోయినాయి. అంటే కేజ్ అని చూపించాను కదా! వాటిలోకెళ్ళిపోయాయి. సో, ఇంత దూరం వచ్చి లయన్స్ చూడకుండా ఎళ్తే ఏం బావుంటుందని లయన్స్ చూద్దామని మళ్ళీ వెళ్ళామనమాట. మొత్తం అంతా ఏమంటారు మొత్తం ఒక సర్కిల్ తిరిగిన తర్వాత మళ్ళీ మేము లయన్స్‌ని చూడ్డానికి మళ్ళీ వెళ్ళాము. అప్పుడు మాకు ఒక లయన్ కనపడింది. అంటే అప్పటికే 2, 3 లయన్స్ బయటే ఉన్నాయన్నమాట. సో, అది కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే నా ఫోన్‌లో బ్యాటరీ మొత్తం అయిపోయింది. అంటే డెడ్ ఎండ్‌కి వచ్చేసిందనమాట. స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆల్మోస్ట్ నా ఫోను. సో, లయన్స్‌ని చూసేటప్పుడు రికార్డ్ చేయడము కుదరలేదు. సో, అందుకనే ఆ వీడియో క్లిప్ మీకు ఇందులో కనపడదు ఫ్రెండ్స్. మిగతావన్నీ ఉన్నాయి. సో, మన స్టేషన్ వచ్చేసిందనమాట. సో, అలా ట్రైన్ జర్నీ అయితే అయిపోయింది. సో, ఇందాక చూసాం కదా బటర్‌ఫ్లై పార్క్ అని. సో, దాని దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాము. ఎందుకంటే అది మేము చూడలేదు. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ వేరే స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడే. చాలా స్కూల్స్ వాళ్ళే వచ్చారనమాట. ఒక ఫీల్డ్ ట్రిప్ లాగా. చిన్నప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. కానీ అంత గుర్తులేదు. దాని తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం రావడం. సో, ఇదే బటర్‌ఫ్లై పార్క్. మనకి ఎక్కడ అంటే ఆ ట్రైన్ స్టేషన్ ఉంది కదా! దాని నుంచి కొంచెం ముందుకొస్తే మనకి లెఫ్ట్ సైడ్‌లోనే ఉంటుందనమాట ఈ బటర్‌ఫ్లై పార్క్ అనేది. ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఎందుకంటే ఆ స్టాచ్యూ అనేది చాలా బాగుంది కదా! సో, దాని మధ్యలో నించొని చాలా వెరైటీగా దిగుతున్నారు ఫొటోసు. దీన్నే బటర్‌ఫ్లై పార్క్ అంటారు. అంటే లోపల బటర్‌ఫ్లై ఉంటాయేమో అనుకోని మేము వెళ్ళాము. అసలు ఏముంటాయో చూద్దాం రండి ఫ్రెండ్స్. సో, ఇవైతే చాలా స్టెప్స్ ఉన్నాయన్నమాట. చాలా దూరం అయితే నడిచాం మేమైతే. మాకు ఒకే ఒక బటర్‌ఫ్లై కనపడిందనమాట. సో, అక్కడి నుంచి మేము బయటికొచ్చేసాము. బయటికొచ్చిన తర్వాత మాకు లెఫ్ట్ సైడ్‌లో బోటింగ్ అనేది కనపడింది. సో, బోటింగ్‌కి మేము టికెట్స్ తీసుకున్నాం. ఒక్క టికెట్ వచ్చేసి 50 రూపీస్. అంటే పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. టికెట్ కడితేనే మనకి లోపలికి అలవెన్స్ ఉంటది. లేకపోతే అలౌడ్ లేదు. ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, ఈ పాత్‌లో వెళ్తారనమాట. ఇక్కడ రైట్ సైడ్‌లో అయితే మంచిగా చిన్న వాటర్ ఫాల్ లాగుంది. వాటర్ ఫాల్ కాదు, వాటర్ ఫౌంటైన్. యెస్, వాటర్ ఫౌంటైన్ అనమాట. సో, ఇక్కడి నుంచి మనము గేట్ కనిపిస్తుంది కదా! ఈ గేట్ లోపలికి వెళ్తే మనకి బోటింగ్ అనేది ఉంటుందనమాట. ఆ బోటింగ్ దగ్గర కూడా మేము ఒక 5 మినిట్స్ వెయిట్ చేసాము. ఎందుకంటే ఆల్రెడీ ఆ బోట్ అనేది వేరే ప్యాసింజర్స్‌ని ఎక్కించుకొని వెళ్ళిందనమాట. సో, ఇక్కడ కూర్చోడానికి చిన్న బెంచ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, బోట్ అక్కడ ఆపోజిట్ సైడ్‌లో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాతనే మేము ఎక్కుతామన్నమాట. ఈచ్ టికెట్ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, 50 రూపీస్ ఉంటుందన్నమాట. సో, బోటింగ్ రైడ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో, ఫైనల్లీ మన బోట్ వస్తుంది. రైడ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో, వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. వాటర్ అయితే అంత ప్యూర్ వాటర్ ఏం కాదు ఇవి అసలు. కొంచెం కలర్ చేంజ్ ఉన్నాయి. చాలా ప్యూర్ వాటర్ అయితే ఏం కాదు. చూస్తున్నారు కదా, బోట్ వచ్చేస్తుంది. మంచిగా ఒక ప్లేస్ దగ్గర మంచిగా కరెక్ట్గా పార్క్ చేశాడు ఆ అంకుల్ అయితే. చాలా బాగుంది. పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్ బోట్. ఈజీగా ఒక 10 మెంబర్స్ 6 మెంబర్స్ కూర్చుంటారు. డ్రైవర్ అంకుల్ సీట్ ఏమో సపరేట్ ఉంటుందన్నమాట. సో, వాళ్ళందరూ దిగిన తర్వాత మేము ఎక్కుతాము.
వాళ్ళు వస్తున్నారు. హలో హలో क्या
ఫైనల్లీ బోట్ రైడింగ్ కూడా అయిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ నాకు కొంచెం వాటర్ అంటే భయం. అయినా కానీ ధైర్యంగా కూర్చొని బోట్ రైడింగ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ మేము ఎలిఫెంట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. అంటే ఇందాక ట్రైన్లో వెళ్ళేటప్పుడు మాకు ఈ ఎలిఫెంట్దే కూడా కనపడింది. సో చూద్దామని వచ్చాము. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఎలిఫెంటో. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దగ్గర నుంచి అయితే ఇది నేను ఫస్ట్ టైం చూడడము. చాలా పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు స్నానం చేయడానికి తీసుకెళ్తున్నారు వాళ్ళు. మీకు ఒక డౌట్ రావచ్చు, అది ఉరుక్కుంటూ వచ్చి గేట్ బద్దలు కొట్టి బయటికి రావచ్చు కదా అని. కానీ దానికి ఇంత ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే దాని కాలని ఒక చైన్కి కట్టేసి ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఒక హైట్ లాగా వేసారనమాట షెడ్. సో ఇక్కడ నించొని మనము ఎలిఫెంట్స్ని చూడొచ్చు కనపడకపోతే. ఇక్కడ నుంచి చూస్తే మనకి చాలా ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ రైడ్ అనేది. చూస్తున్నారు కదా, ఇవే మినీ వ్యాన్స్. ఇవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది ఎక్కి దిగుతున్నారు. వీటికి స్టాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడ ఏ స్టాప్ దగ్గర దింపుతాయి, ఎక్కడ పికప్ చేసుకుంటాయి అని. సో చూస్తున్నారు కదా, చాలామంది అయితే అయ్యారు. ఆల్రెడీ టైము 3:45 అవుతుంది అనుకుంటా. 4:30కి ఇంకా క్లోజ్ చేసేస్తారు. సో మేము ఆల్రెడీ అన్నీ చూసేసాము. సో ఇలా మొత్తం అన్నీ చూసేసామన్నమాట. సో యా, అయిపోయింది మా రైడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ఇలా పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.